కొత్తగూడెం రామగుండం ఎయిర్పోర్ట్లకు లైన్ క్లియర్ అయిందన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఏడాదిలోగా ఎయిర్పోర్ట్ అభివృద్ధి పనులను పూర్తి చేస్తామన్నారు. త్వరలోనే వరంగల్ ఎయిర్పోర్ట్ అభివృద్ధి చేస్తామన్నారు. వరంగల్ నుంచి ప్రధాన నగరాలకు సర్వీసులుంటాయని తెలిపారు. హైదరాబాద్ టు వరంగల్ రోడ్డు విస్తరణకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందన్నారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఇక నారపల్లి వరకు ఉన్న ఫ్లైఓవర్లను త్వరలోనే పూర్తి చేస్తామన్నారు. అక్కడ కాకతీయ పెద్ద టెక్స్టైల్ పార్క్ గాని, యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప టెంపుల్ గాని, హైదరాబాద్ తర్వాత పెద్ద జనాభా ఉన్న సిటీ అది. అందుకని దాని మొదటి దశలో ఎయిర్పోర్ట్ ని స్మాల్ ఎయిర్ క్రాఫ్ట్ రాకపోకలకు అనుగుణంగా తీర్చిదిద్దేందుకు, ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ చేసేందుకు 8 నెలల టైంలోనే పూర్తి చేయాలని రోడ్ మ్యాప్ పెట్టుకుని ముందుకు పోతున్నాం. రెండవ దశలో సెకండ్ ఫేజ్ లో ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఇంటర్నేషనల్ విమానాలు, పెద్ద విమానాల నుంచి మొదలుపెట్టుకుని కార్గో విమానాలు ఆపరేషన్ చేయడానికి రానున్న 1 సంవత్సరం 1.5 ఇయర్ లో ఎయిర్పోర్ట్ విస్తరణ కోసం 1.5 ఇయర్ కంప్లీట్ చేసేయాలంటే ఎయిర్పోర్ట్ విస్తరణ చేయాలి. పెద్ద ఫ్లైట్ దిగాలంటే దానికి 253 ఎకరాల భూసేకరణ కావాలి. దానికి నిన్ననే ప్రభుత్వ పరంగా ముఖ్యమంత్రి గారి అనుమతితోని 205 కోట్ల రూపాయలను విడుదల చేస్తూ జీవో కూడా ఇవ్వడం జరిగింది. మన దేశంలోని తిరుపతి, విజయవాడ, ఢిల్లీ, ముంబై, బెంగళూరు ప్రాంతాలకు రెగ్యులర్ గా ప్యాసింజర్స్ తీసుకెళ్లే విధంగా పెద్ద విమానాలు నడపాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరాలని నిర్ణయించుకొని జిఎంఆర్ సంస్థ విరమించుకొని మాకు కోఆపరేట్ చేసిన